సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ స్టార్టెడ్. సో ఇవాళ అయితే ధూల్పేటకి వెళ్తున్నా గైస్. ధూల్పేటలో ఐటమ్స్ అయితే రెడీ ఉన్నాయి అమ్మవారి. సో వెళ్ళి చూద్దాం. అండ్ ఇంట్లో స్పెషల్గా వెళ్తున్నా దేని గురించి అంటే మా ఇంట్లో అయితే అమ్మవారు కూర్చోడతాం ఎప్పటి నుంచో. సో ఇంట్లో అయితే 3-4 ఫీట్స్ అయితే కూర్చోడతాం. సో చూద్దాం గైస్, అవి కూడా చిన్నగా ఐటమ్స్ రెడీ అయితే మనం బుక్ చేసి వచ్చేద్దాం. సో నచ్చితే చూద్దాం, ఇంకో లేకపోతే మా ఇంట్లో చూసుకొని చూపించి చేస్తాం. గైస్ ధూల్పేట మొత్తం ఖాళీ ఉంది. సో గణేష్ రచ్చ ఉంటుంది. అమ్మవార్లు అయితే గల్లీలో ఉంటాయి, చూపిస్తాను. సో ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అండ్ భీమ్గాడు స్లో నడిపి రాబండి అంటే స్పీడ్ పోతున్నాం. సో గాయస్ మేమైతే వచ్చేసినాం గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ దాని ఆపోజిట్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ అమ్మవారి ఐడల్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి, జబర్దస్త్ ఎగ్ నెంబర్ ఉన్నాయి. గైస్ మనమైతే లోపలికి వెళ్ళి చూస్తాం. లెట్స్ గో. అండ్ ప్రశాంత్ మేము ముగ్గురం అయితే వచ్చినాం. మనమైతే సో ఇది ప్లాస్టర్ గణేష్. సో లోపలైతే చిన్న గేట్ ఉంటుంది, గేట్ లోపలైతే వెళ్దాం. సారీ డోర్ ఉంటుంది, డోర్ లోపలికైతే వెళ్దాం గైస్. లెట్స్ గో. అండ్ స్టార్టింగ్లో అయితే ఉన్నాయి చిన్నవి ఐడల్స్. సో మంచిగా ఉన్నాయి. మమ్మీకి అయితే చూపిస్తుంది, చూపించి నేను మళ్ళీ డిసైడ్ అవుతా ఏది ఉందామని. ఆల్రెడీ ఉందిరా స్టార్టింగ్ దానికి. సో గైడ్ చూస్తారు కదా మొత్తం. గైస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. ఇంకా చూడాలి లాస్ట్. అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి చూసిన. సో మంచి ఐడల్స్ ఉన్నాయి అమ్మవారివి. సో కనిపిస్తుంది కదా. ఇంకెప్పుడైతే ఈడైతే రెడీ చేస్తారు. ఇంకా నాకు తెలిసి ఇవి ఆర్డర్ ఉండొచ్చు, ఆర్డర్ ఉంటేనే రెడీ చేస్తారు ఇలా. సో వేరే అయితే ఇట్లా నార్మల్గా అయితే అన్నీ వాళ్ళ డిజైన్ ప్రకారంగా అయితే రెడీ చేసి పెట్టేస్తారు. సో కనిపిస్తుంది కదా. సో గైస్ ఇవైతే గణేష్ సింగ్ కళాకారు అన్నీ కానీ. సో చూస్తారు కదా మొత్తం ఆల్మోస్ట్ అయితే సోల్ అవుట్ అయితే అయిపోయినాయి. సో నాకు తెలిసి ఎప్పుడో వచ్చి బుక్ చేసినట్టు. గాయస్ ఇప్పుడైతే మళ్ళా సుందర్ కళాకారు వెళ్దాం. సో నేను భీమ్ ప్రశాంత్ అయితే వెళ్తున్నాం. ముగ్గురేమో ఉన్నాం యాక్చువల్లీ, ముగ్గురు రావద్దంట. సో ఒక బండి అయితే పెట్టుకొని పోదాం. సో గణేష్ సింగ్ కళాకారు పక్కనే కూడా ఇక్కడ అవుతున్నాయి. సో ఇంత హైట్ అయితే మాకు అవసరం లేదు. సో చిన్నగా ఉంటే చాలు. చూద్దాం ఎట్లా ఉంటుంది. అండ్ భీమ్ గాని ఛానల్ కూడా ఉంది. సో గాయస్ నాది కూడా ఒక ఛానల్ ఉంది, క్రికెట్ బ్లాగ్స్ది. భీమ్ విరాట్ నా ఛానల్ పేరు. సో గాయస్ మీ సపోర్ట్ నాకు అవసరం, మీ సపోర్ట్ మీరు చేయాలి నాకు. సో గాయస్ నేను తొందరలోనే నా ఛానల్ మానిటైజేషన్కి ఉంది. మీ సపోర్ట్, మీ లవ్, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి గాయస్. సో నేను నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను శివతోటి. సో చూసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. కళాకారు దగ్గర కూడా వెళ్ళాలి మనం. ఇంకా చాలా ఉన్నాయి తిరగడానికి అయితే. సో ఇక్కడ చిన్నవి అయితే ఉన్నాయి. ఇంకా ప్రశాంత్ గారి గురించి అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఆడ వస్తుండు. సో వెళ్దాం మళ్ళా. ఇప్పుడు మనమైతే సుందర్ కళాకారు డేరా దగ్గర పోతున్నాం గైస్. సో వెళ్ళాలి, తొందరగా క్యాచ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. సో గైస్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ది ఎవ్రీడే ఫెస్టివ్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్తారు కానీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. యూట్యూబ్ అయితే కొత్తగా వచ్చినట్టు చేస్తుండు మొత్తం దులిపెట్టి. ఎందుకంటే ఆ గల్లీలలో ఇది మర్చిపోతుండు, ఇది కాదు అది కాదు అంటుండు. సో సుందర్ కళాకారు డేరాకైతే పోవడం కూడా కన్ఫ్యూజ్ అవుతుండు కొంచెం. కనిపిస్తుందా గైస్ మొత్తం అయితే రెడీ ఉన్నాయి. సో చూసాం. సో ఫస్ట్ ఇక వాళ్ళ డేరా ఏడు ఉండే. సో ఇది కాదు డేరా, అది సుందర్ కళాకారు డేరా పక్కనే తీసుకోరు. చూద్దాం ఇది తింటాం. మేమైతే ఇప్పుడు పాపలు తీసుకుంటున్నాం. సో భీమ్ గాడు ప్రశాంత్ గాడు ఆకలి అవుతుంది అంట. 40 రూపీస్ స్టార్ట్. అడుగురా 40 రా.
ఉందారా సో భీమ్ చెప్పరా తినేసి ఎట్లుంది సో గాయస్ ఇంకా తినలే అందరు సోగాయస్లో ఉన్నారు అందరు తిన్నా శివ నువ్వు కూడా తింటారా మేము తిన్నాం ఇప్పుడే తిన్న తర్వాత సరిపోతలేనికి లేసి ఇంకా తింటుండు సో ఇది సుందర్ కళాకార డేరా ఇది ఇంకా రెడీ కాలేదు ఇక్కడ రెడీ అయితే ఆల్మోస్ట్ 1-2 డేస్లో అన్నీ రెడీ అయిపోతాయి సో నాకు తెలిసి ఇవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయిన ఉంటాయి మ్యాక్స్ అయితే ఇదైతే వినాయకుడితో పాటు ఉంది ఐడియల్ అయితే సో ఇదైతే బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఇట్లా ఉంది సో చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే విగ్రహం సో గాయ చూసిరు కదా సుందర కళాకారులు అయితే ఇవి ఉన్నాయి సో నాకైతే ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి ఆ డేరా ఆపోజిట్ అయితే ఇంకా ఉన్నాయి చూద్దాం సో గాయస్ ఇదైతే మస్తు ఉంది గాయస్ ఇది మొత్తం ఆయిల్ పెయింట్తో ఉంది మొత్తం సారీ మొత్తం చూడాలి ఇంకా ఎక్కడైతే ఉందో ఇక్కడ అక్కడ ఎందుకు అదే భీమ్ కొత్తగా వచ్చినట్టు చేస్తున్నాం రా ఇంట్లో ఉండి లోకల్లో ఉండి లోకల్ మేరకి లోకల్లో ఉండి ఇట్లా చేస్తుంది గాయస్ పాత మనిషి అయినా చాలా సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం చమ్కి మొత్తం ఆర్గ్యుమెంట్స్ అయితే మస్తు పెట్టిరు ఆయన గాడు మహారాజు కూడా ఉన్నాడు సో ఇట్లా కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి చాలా అక్కడ ఇక్కడ చూస్తే ఇప్పుడే కూర్చుంటారు అనిపిస్తుంది నాకు అమ్మవారు అయితే జోబుడి వేసి అట్లా డెకరేట్ చేసిరు మొత్తం వీడైతే గోల్డెన్ జ్యువెలరీ ఉంది సో ఇక్కడైతే సిల్వర్ జ్యువెలరీ ఉంది మొత్తం సో ఇదంతా కలకత్తా టైప్లో ఉంది మొత్తం అండ్ హెయిర్స్ కూడా కలకత్తా టైప్ అమ్మవారు ఐడల్స్ అయితే ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉన్నాయి స్టార్టింగ్లో అయితే చిన్నగా కూర్చుంటున్నాయో అవి ఎలా ఉంటాయో చూపిస్తాం మీకు సో ఈసారి కొంచెం హైట్ పెంచుతాము సో అదైతే అమ్మవాళ్ళు అయితే ఇట్లా ఉంటుండే ఇప్పుడు అట్లనే ఉన్నాయి కానీ సో మేమైతే ఇప్పుడు అట్లా ఇలా కూర్చోడుతుండే అమ్మవాళ్ళు అయితే సో ఇవన్నీ కూర్చోటే స్టార్ట్ చేసింది నేనే కాదు మా ఇంట్లో సో దేని గురించి అంటే ఎట్లా అంటే సో మా వాళ్ళు కూర్చోడుతుంటే వాళ్ళకి బెదిరిస్తే వెళ్ళిపోయినా నేను దూల్పేటలో బెదిరించారు నన్ను వాళ్ళు వెంబడి వెళ్తే సో నేను అక్కడనే దిగిపోయి నేను మా మమ్మీ 100 రూపీస్ ఏమి ఉండే జోబులో సో తీసుకొని తీసుకున్న చిన్న అమ్మవారు ఉండే అంటే చాలా చిన్నగా ఉండే సైజ్ నాకు తెలిసి దీంట్లో సగం ఉండే సో అది తీసుకొని నేను పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయినా మా ఇంట్లో అప్పటికి మమ్మీ పూజ చేస్తుంటే నేను పోయి డైరెక్ట్ పెట్టేసిన సో అప్పటి నుంచి మేము అమ్మవారిని అయితే కూర్చోడతాం సో నేను అప్పుడు 5th క్లాస్ ఏమి ఉండే నాకు తెలిసి అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం కూర్చోట్టుడు ఇంట్లో అయితే సో ఇంతకుముందు అయితే నార్మల్గా మమ్మీ అయితే గటాలు అన్నట్టు అంటారు కదా గటాలు మాత్రమే కూర్చోడుతుండే సో దాంతోపాటు ఇప్పుడు అమ్మవారి విగ్రహం కూడా కూర్చోడుతాం గాయస్ ఈ డెరల్ అయితే నాకు ఒక నచ్చింది సో చూద్దాం మా ఇంట్లో వస్తుందో రాదు ఇంత మమ్మీకి అడగాలి సో ఇది వచ్చేసి నాకు 6 feet ఉంటుంది నాకైతే నచ్చింది మా మమ్మీకి అడుగుతా ఇది కూర్చోడదామా లేదా అని కానీ మేము మేకప్ వస్తాం కదా గాయస్ సో ఇది వెంకల శివుడు ఉన్నాడు సో పెడతారో పెట్టరో మా ఇంట్లో తెలియదు సో చూడాలి ఇంకా అండ్ దీని ప్రైస్ అయితే అడుగుదాం మనం ఒకసారి భయ్యా ప్రైస్ కిतना है 16,000 అంట గాయస్ అంత బడ్జెట్ అయితే పట్టలేము ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోరు సో ఇలా అమ్మవారు అయితే ఇలాగే ఉంటుంది చిందడి వేసుకొని సో ఇప్పుడైతే అందరు అవి ఇవి పెడతారు సో గాయస్ మేమైతే వినాయకుడిని అయితే బుక్ చేసినాము ఆడికైతే వచ్చేసినాము సో చూద్దామండి ఏమైనా ఉంటే మనం బుక్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ అప్పుడు అడిగినా నేను ఉంటాయి రమ్మని చెప్పిండు సో వెళ్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి గాయస్ అన్నీ అండ్ చిన్న సైజు ఉన్నాయో తెలియదు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు రెడీ ఉంది గాయస్ ఇక్కడైతే లేవంట అయిపోయినాయంట ఆర్డర్ చేసినంట అన్నీ సో మా వినాయకుడిని అయితే ఇటు నుంచి తీసుకొచ్చి గుర్తుందనుకుంటా అది మొత్తం లాస్ట్ వీడియో చూసినలో గుర్తుంటుంది సో అది మొత్తం అక్కడ మొత్తం టచ్ అయిపోయింది మొత్తం పైన ట్యూబ్లైట్ కూడా వలిపోయింది అది సో మనమైతే ఇప్పుడు వెళ్ళాలి గాయస్ మళ్ళా తిరుగుదాం అంటే టేక్ కేర్ అండ్ బాయ్